శ్రీ గురుభ్యో నమః. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్టి మహాశివరాత్రి రోజు తెలియక చేసిన శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్టి మహాశివరాత్రి రోజు తెలిసి చేసిన తెలియక చేసిన స్వామికి కించిత్ సేవ ఏది చేసినా కూడా అది అమూల్యమైన ఫలితాన్ని అందిస్తుందని శివపురాణం లోపల ఒక చిన్న కథ గలదు. ఆ కథ గురించి తెలుసుకుందాం. పూర్వము ఒక బోయవాడు అంటే ఏ విధంగా బతుకు తెరువువాడు, జంతువులను సంహరించి తద్వారా ఆ జంతువుల మాంసం చేత బ్రతుకు గడించేవాడు బోయవాడు. అలా ఒక బోయవాడు వేటకు బయలుదేరాడు. ఆ రోజు శివరాత్రి రోజు వేటాడకూడదు అన్న విషయం వాడికి తెలీదు. బోయవాడికి ఆ శివరాత్రి గురించి నా పరిజ్ఞానం ఏమాత్రం లేదు. అయినా వేటకు బయలుదేరాడు. కానీ ఈయన అదృష్టమో అసలు ఆయనకు ఒక్క జంతువు కూడా దొరకక మధ్యాహ్నం సమయం గడిచింది. ఈ సమయానికి కాస్త విశ్రాంతి తీసుకుందామని పక్కన ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఎండ కాస్తూ ఉంటే ఆ చెట్టు పైన వెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు పెద్ద మారేడు చెట్టు. ఎక్కువగా ముళ్ళు ఉండడం చేత ఒక పక్కన ప్రదేశం దాన్ని చేసుకొని ఆ మొద్దు పైన ఎక్కి కూర్చొని ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తున్నాడు. తెలియక ఏం చేస్తున్నాడు, అక్కడ ఒక్కొక్క ఆకు తీసి కింద వేస్తున్నాడు. మూడు దళాలుగా ఉన్న ఆ ఒక్కొక్క ఆకును తీసుకొని కింద వేస్తూ ఉన్నాడు. కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం ఈయనకు తెలియదు. అది మారేడు చెట్టు అన్న విషయం కూడా తెలియదు. ఆ ఆకులు నేను తెంపుతున్నాన్న విషయం కూడా తెలియదు. అసంకల్పితంగా ఈ పని అనేది చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉండగా సాయంత్రం సమయానికి ఒక జింక అక్కడికి వచ్చింది. జింక అక్కడికి రాగానే ఆ జింకను నేను నిన్ను భక్షిస్తాను అని చెప్పేసి ఆ బాణం తీసి కొట్టబోతూ ఉంటే జింక మాట్లాడింది. నేను ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని బంధువులకు అప్పగించి వస్తాను, ఆ తర్వాత నీవు నన్ను భక్షించు అని చెప్పేసరికి లేదు నేను అలా ఒప్పుకోను అనేసరికి అనేక రకాల ఒట్లు పెట్టుకుంది. ఆ ఒట్ల చేత కొంచెం హృదయం కరిగిన బోయవాడు వదిలిపెట్టేసరికి ఆ జింక వెళ్ళిన తర్వాత ఇంకా సేపటికి ఇంకొక జింక, అంటే ఆ జింకకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో బిడ్డలు, అదేవిధంగా భర్త, అలా బంధువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క జింక వస్తుంది. వాళ్ళు కూడా అదే సమాధానం చెబుతున్నారు. ఇంటికి వెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి వస్తున్నామంటున్నారు. అలా వెళ్ళిపోతున్నారు. ఒకటి అలా జింకలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఈ సమయం అంతా కూడా ప్రదోషకాలం, రాత్రి సమయం అంతా కూడా గడుస్తుంది. ఈయన బిల్వ ఆకులను కింద వేస్తూనే ఉన్నాడు. అవి లింగం మీద పడుతూనే ఉన్నవి. అలా రోజు రాత్రి ప్రదోషకాలం కూడా గడిచింది. రాత్రి సమయానికి ఎవరైతే వెళ్ళిన జింకలు ఉన్నాయో ఆ లేళ్ళన్నీ కూడా కలిసి వచ్చినవి. అయ్యా బోయా, అయ్యా వేటగాడు, ఆ వేటగాడిని సంబోధించి నాయన ఈ మమ్మల్ని అన్నీ కూడా భక్షించు, మేమందరం నీకోసమే వచ్చాము, మేము ఒకరు లేకుండా ఒకరం ఉండలేము, కాబట్టి అందరం ఒకేసారి చనిపోదామని నిశ్చయించుకున్నాము, మమ్మల్ని నీవు భక్షించు, మేము ఒకరు లేకుండా ఉండలేము, అందరినీ భక్షించు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని వచ్చాం అనేసరికి రాత్రి 12-1 గంట గడిచిపోయింది. ఆ సమయం లోపల ఆయనకు అంటే నేను బోయవాణ్ణి అన్న విషయం, నేను వేటాడి జంతువులను సంహరించి తద్వారా గడిస్తున్నాను జీవితం అన్న విషయం ఆయనకు అర్థమై, నా ద్వారా ఇన్ని లేళ్ళు బాధపడుతున్నాయన్న విషయం అర్థమై ఒక ప్రేమ అనేది కలిగి వాటిని ఏమీ చేయకుండా వదిలిపెట్టాడు. ఆ రాత్రంతా కూడా గడిచిపోయినది. తెల్లవారే సమయానికి సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీవు అసంకల్పితంగా ఈరోజు శివారాధన చేశావు, ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కటిక ఉపవాసం చేశావు, జాగరణ చేశావు, అదేవిధంగా ఎటువంటి దేన్ని కూడా హింస చేయకుండా చక్కగా ఆ లేళ్లను కూడా దేన్ని తినకుండా హింస అనేది చేయకుండా ఉన్నావు. తినడం అంటే తినడం కాదు, కనీసం ఆయన కొట్టలేదు కాబట్టి హింస కూడా చేయకుండా ఇవన్నీ నీవు శివరాత్రి నియమాలన్నీ కూడా పాటించినందుకు నీవు ఈ బోయలందరికీ కూడా రాజు అవుతావు. నీ పేరు గుహుడు అని చెప్పేసి పిలిపించుకుంటావు. రాముడు సాక్షాత్తు రామచంద్రుడికి నీవు ఆతిథ్యం ఇస్తావు, తద్వారా నీవు చక్కని మోక్షాన్ని పొందుతావు అని చెప్పేసి శివుడు అనుగ్రహం ఇచ్చాడు. ఈయనతో పాటు అక్కడికి వచ్చిన లేళ్ళన్నిటికీ కూడా ఆ రోజు శివరాత్రి ఫలితాన్ని అందించి వాటికి కూడా మోక్షాన్ని కలిగించినట్టు కథ
శివ మహాపురాణం లోపల కనిపిస్తుంది. కాబట్టి అగ్ని ఏ విధంగా అయితే తెలిసినా తెలియక చేసిన నిప్పు ఏం చేస్తుంది, దహిస్తుంది. అది నిప్పుని తెలిసినా తెలియకపోయినా దహించినట్లు పరమేశ్వరుడు మన పాపాన్ని తెలిసి చేసినా తెలియక చేసినా దహించి వేసి పుణ్యకర్మలను మన పుణ్యఫలాలను మనకు అందిస్తూ ఉంటాడు. శివరాత్రి రోజు ఏ కించిత్ పుణ్యం చేసినా కూడా పరమేశ్వరుడు మన ఖాతాలో పుణ్యఫలాలను జమ చేసి మనకు చక్కని ముక్తిని కలిగించినట్టు కథలు శివ మహాపురాణంలో, స్కాంద పురాణంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ శివరాత్రి రోజును మనము చక్కగా వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందడానికి వాడుకుందాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ్.